వాళ్లకు దరఖాస్తులు చేసుకోమని ఇచ్చిన నోటిఫికేషన్కు పెద్దగా స్పందన రాలేదు. ఎక్సైజ్ అధికారులు డీలా పడ్డారు. చివరి 2 రోజుల్లో భారీగా దరఖాస్తులు వస్తాయనుకున్న అధికారులు ఆశలు ఆవిరవుతున్నాయి. బార్ పాలసీతో భారీ రెవెన్యూ వస్తుందని ఆశలు పెట్టుకున్న ఏపీ ప్రభుత్వానికి నిరాశ ఎదురవుతున్నట్లు కనిపిస్తోంది. వ్యాపారులకు గిట్టుబాటు కల్పించే పరిస్థితి లేకపోవడంతో వారంతా బార్లకు టెండర్లు వేసేందుకు ముందుకు రావటం లేదు. ప్రభుత్వం ప్రకటించిన పాలసీ ప్రకారం బార్లు తీసుకుంటే మిగిలేది ఏమీ ఉండదని, తాము చెప్పిన సూచనలను అమలు చేయకుండా ఏకపక్షంగా పాలసీని ప్రకటించి నోటిఫికేషన్ విడుదల చేశారని వ్యాపారులు వాపోతున్నారు. జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఎవరూ దరఖాస్తులు చేయకూడదని నిర్ణయించుకున్నారు. 840 షాపులకు నోటిఫికేషన్ ఇచ్చి వారం రోజులు అవుతున్నప్పటికీ కేవలం 19 మాత్రమే దరఖాస్తులు రావడంపై ఎక్సైజ్ అధికారులే ఖంగు తిన్నారు. ఇక చేసేది లేక చివరకు ఎక్సైజ్ అధికారులు డాబాలు, హోటల్స్, ఇతర వ్యాపారుల వద్దకు వెళ్లి బార్లకు దరఖాస్తు చేయాలని కోరటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరోవైపు ఉన్న విధానంలో లోపాలను సరిదిద్దని పక్షంలో దరఖాస్తులు చేసేందుకు ముందుకు రామని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 26వ తేదీన బార్ అండ్ రెస్టారెంట్లకు దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు. రీటైల్ షాపులకు, బార్ అండ్ రెస్టారెంట్లకు ప్రభుత్వం విక్రయించే మద్యం ధరల్లో తేడాలపై వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు రీటైల్ షాపులకు మద్యం బాటిల్ 100 రూపాయలకు అమ్మితే అదే మద్యం బాటిల్ బార్ అండ్ రెస్టారెంట్ కు మరో 15 రూపాయలు అదనంగా ధర వేసి విక్రయిస్తున్నారు. దీంతో పాటు ఇటీవల కాలంలో రిటైల్ షాపులకు పర్మిట్ రూములు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అక్కడ మద్యం ప్రియులకు కావాల్సిన ఫుడ్ కూడా బయట బండ్లు పెట్టి సరఫరా చేస్తున్నారు. దీంతో ఇవి మినీ బార్లుగా మారాయి. దీనివలన బార్ అండ్ రెస్టారెంట్లలో అమ్మకాలు పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. 1 కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ లో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజు 40 లక్షల రూపాయలు మాత్రమే. కానీ ఆంధ్రప్రదేశ్ లో 10 లక్షల పైన జనాభా ఉన్న విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో బార్ల లైసెన్స్ కోసం 75 లక్షల రూపాయలు చెల్లించాలని నిబంధన విధించడంపై వ్యాపారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 35 లక్షలు, 55 లక్షలు, 75 లక్షలుగా ఫీజులు నిర్ణయించడం కూడా వ్యాపారులు వెనక్కి తగ్గేందుకు ప్రధానమైన కారణమని అంటున్నారు. దీంతో పాటు ఒక్కొక్క షాపునకు 4 దరఖాస్తులు రావాలని నిబంధన పెట్టడంతో ఒక్కొక్క దరఖాస్తుకు 5 లక్షల రూపాయల ఫీజుగా నిర్ణయించడంపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. బార్ అండ్ రెస్టారెంట్ల పాలసీని నిర్ణయించేందుకు ఏర్పాటు అయిన కేబినెట్ సబ్ కమిటీ బార్లకు అమ్మే మద్యంపై విధించిన అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ తొలగించాలని సిఫార్సు చేయగా ముఖ్యమంత్రి వద్ద మెప్పు పొందేందుకు ఒక అధికారి ఈ అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పై కూడా రుణం తీసుకొచ్చామని అడ్డు చెప్పారని తెలిసింది. ఇప్పుడు బార్ అండ్ రెస్టారెంట్ల వ్యాపారులు దీన్ని తొలగించాలనే డిమాండ్ను ముందుకు తీసుకొచ్చారు. ఒక షాపునకు 4 దరఖాస్తులు రావాలని నిబంధన పెట్టడంపై కోర్టుకు వెళితే వెంటనే స్టే వస్తుందని, కానీ ప్రభుత్వంపై వివాదానికి వెళ్లటం ఇష్టం లేక వ్యాపారులు తమ నిరసనను దరఖాస్తులు చేయకుండా పరోక్షంగా సర్కారుకు తెలియజేయాలని నిర్ణయించారు. వ్యాపారులు ఎక్సైజ్ శాఖలో ఉన్న క్షేత్రస్థాయి అధికారుల ఫీడ్బ్యాక్ తీసుకోకుండా ఎక్కడో హైదరాబాద్ కు చెందిన ఆంధ్రప్రదేశ్ లో ఎక్సైజ్ విధానంపై అవగాహన లేని కన్సల్టెంట్లను కూర్చోబెట్టుకుని విధానాలను రూపొందిస్తే ఆచరణలో అవి విఫలం అవుతాయని క్షేత్రస్థాయిలో ఉన్న ఎక్సైజ్ అధికారులే ఆఫ్ ద రికార్డుగా చెబుతున్నారు.